నమస్తే. చెర్లపల్లి రైల్వే ట్రాక్ పైన గుర్తు తెలియనటువంటి 3 డెడ్ బాడీలు. అసలు ఎవరివి? వాళ్ళు ఎందుకు చనిపోయినలు? చనిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలేంటి? వీటన్నిటిపైన ప్రధానమైనటువంటి దృష్టి సారించారు పోలీసులు. సో ఎట్టకేలకు 31వ తారీఖున అర్ధరాత్రి జరిగినటువంటి ప్రమాదంలో చనిపోయినటువంటి 3 వ్యక్తులు తల్లి, కూతురు, కొడుకు. ఈ ముగ్గురుగా తేల్చేయడం జరిగింది పోలీసులు. సో వాళ్ళే చేతన రెడ్డి కూతురు, విశాల్ రెడ్డి కొడుకు, విజయశాంతి రెడ్డి వాళ్ళ యొక్క అమ్మ. ముగ్గురు కలిసి 30వ తారీఖు జనవరి రాత్రి 11 గంటల టైంలో చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర కార్ పార్కింగ్ చేసి చెర్లపల్లి రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయిపోయి ఆ ట్రాక్ పైన దరిదాపుగా 1/2 కిలోమీటర్ నడిచిన తర్వాత ఎదురుగా వస్తున్నటువంటి గూడ్స్ ట్రైన్కి అడ్డుగా పోయి ముగ్గురు చనిపోవడం జరిగింది. ఉన్నతమైనటువంటి ఉద్యోగం, లక్షల రూపాయల సంపాదన, కోట్ల రూపాయల ఆస్తులు. ఎందుకు వాళ్ళు చనిపోయినట్టు? ఆ చనిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు? భర్త కారణమా? కన్నటువంటి తల్లిదండ్రులు కారణమా? లేకపోయినట్టయితే అత్తమామ వేధింపులు ప్రధానమైనటువంటి కారణమా? ఉద్యోగం చేస్తున్నటువంటి సంస్థలో తోటి ఉద్యోగుల యొక్క టార్చర్ కారణమా? వీటన్నిటిపైన ప్రధానంగా ఫోకస్ చేసింది పోలీస్. అయినప్పటికీ 5 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఇసుమంతా కూడా క్లూ దొరకలేదు. అసలు ఈ చావులకి కారణాలు ఏంటి? ముఖ్యంగా చనిపోయినటువంటి విజయశాంతి రెడ్డి ఆమె యొక్క ల్యాప్టాప్ని, ఫోన్ని సిసిఎస్ పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంట్లో చివరిసారిగా తాను ఎవరితో మాట్లాడింది, ఎవరితో ఏం చాటింగ్ చేసింది అన్నటువంటి దానిపైన ప్రధానమైనటువంటి టెక్నికల్ ఆధారాలని దొరకబట్టేందుకు క్లూస్ టీమ్ శతవిధాల ప్రయత్నిస్తుంది. 5 రోజులు అయిపోయింది, కానీ ఎక్కడేసినటువంటి గొంగడ ఆ విధంగానే ఉంది. సో ఇదంతా కూడా ప్రధానమైనటువంటి కారణమంతా తన యొక్క ఒంటరితనమే అన్నటువంటి కథనాలు కూడా చాలా వస్తూ ఉన్నాయి. సో భర్త ఏమో దుబాయ్లో ఉద్యోగం, నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తున్నాడు భర్త దుబాయ్లో ఉంటూ. సో భర్త ఏమో ఆయన సురేందర్ రెడ్డి, సుమారుగా 18 నుంచి 20 సంవత్సరాలు అవుతుంది విజయశాంతి రెడ్డితో పెళ్ళి అయిపోయి. 17-18 సంవత్సరాలు ఉన్నటువంటి కొడుకు, కూతుర్లు కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఎక్కడా ఎలాంటి లోటు లేదు, డబ్బులకి కొదవలేదు, ఉద్యోగానికి కొదవలేదు. సో ఎటువంటి కూడా మానసికమైనటువంటి టెన్షన్స్ లేవు. మరో పక్కన ఎలాంటి దీర్ఘకాలికమైనటువంటి రోగాలు కూడా లేవు. అయినా కానీ వాళ్ళు ఎందుకు చనిపోయారు? దీనికి ఏదో బలమైనటువంటి కారణం ఖచ్చితంగా ఉండే ఉంటుంది, కానీ బయటికి తెలియటం లేదు. చివరిసారిగా తన కారులో దొరికినటువంటి స్వతహాగా చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి సెల్ఫ్ డ్రైవ్ చేస్తూ వెళ్ళినటువంటి విజయశాంతి రెడ్డి తను ఒక సూసైడ్ నోట్ సైతం కూడా ఆ యొక్క కారులో దొరకడం జరిగింది. నా చావుకి ఎవరు కూడా కారణం కాదు, నా పిల్లలు నన్ను వదిలేసి ఉండలేరు, కాబట్టి నాతో పాటే నిన్ను తీసుకెళ్తా ఉన్నాను, నా యొక్క మృతికి ఎవరిని కూడా బదనాం చేయొద్దు, ఎవరు కూడా కారణం కాదు అంటూ ఆమె చివరిసారిగా ఎవరిని కూడా బదనం చేయనటువంటి విధంగా నా చావు నేనే చచ్చిపోతా ఉన్నాను అని మాత్రమే రాసింది, కానీ నా చావుకి వీళ్ళు కారణం అని చెప్పేసి ఎక్కడ కూడా రాయలేదు. సార్ ఏం జరిగింది మరి? ఇంకా ఇప్పటికే పోలీసులు అన్ని కోణాల్లో ఆఫీసులో పనిచేస్తున్నటువంటి తోటి ఉద్యోగులని, విజయశాంతి రెడ్డి యొక్క తోటి ఉద్యోగులని విచారించడం జరిగింది. సో వాళ్ళు చెప్తున్నటువంటి సమాధానం కూడా ఆమె చాలా ధైర్యవంతురాలు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆమె పిరికిది అసలే కాదు, ఆమె 14 మందికి టీం లీడరు, ఆమె సాఫ్ట్వేర్ ఉద్యోగి, లక్షన్నర జీతం వచ్చేటువంటి ఉద్యోగిని, మహిళ అయినప్పటికీ కూడా ఒక పురుషుని కంటే ఎక్కువ ధైర్యంగా బతకగల నేర్పరి ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక భర్త ఏమో నా భార్య దేవత, నాకు దొరికినటువంటి అదృష్ట దేవత, తాను నన్ను అన్ని రకాలుగా అర్థం చేసుకుంటుంది, నేను దూరం ఉన్నా కానీ పిల్లల విషయంలో ఎప్పటికప్పుడు వాళ్ళ భవిష్యత్తు గురించి ఇద్దరం ఆలోచన చేస్తాం, ప్రతిసారి మేము వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి మేము డిస్కషన్ చేసుకుంటాం, ఇద్దరి మధ్యలో ఎలాంటి తగాదాలు లేవు, ఎలాంటి విభేదాలు లేవు అంటూ భర్త ఇచ్చినటువంటి స్టేట్మెంట్.
చివరిగా మీ మీ వైఫ్ మాట్లాడినప్పుడు ఏమని చెప్పింది సార్? ఇంకేమన్నా ఏం చెప్పలేదు, నార్మల్ గానే మాట్లాడింది. నార్మల్ గా రోజు మాట్లాడేటట్టే మాట్లాడింది. అమ్మాయి ఫోన్ చేసింది, ఓకే ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడు లేచాను అని చెప్పింది. సరే ఓకేరా, ఎట్లున్నావు, ఆరోగ్యం ఉందా, విశాల్ రెడ్డికి చేసావా, చెరికి చేసావా, వాళ్ళు ఎలా ఉన్నారు అని అడిగాను. బాగున్నారంటేనే ఏం ప్రాబ్లం లేదు, మంచిగా ఉన్నారు వాళ్ళు, నేను మళ్ళీ వెళ్తాను సండే రోజు అని చెప్పింది. అంతే, ఏం మాట్లాడలే. సరే అమ్మా నువ్వు పడుకో, నేను తర్వాత చేస్తలే అని చెప్పి. ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉంటుందా సార్? ఏం లేవు, చెప్పాను కదండి, అమ్మాయి వెరీ స్ట్రాంగ్. అమ్మాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ హెల్త్ వైజ్ గా లేవు అమ్మాయికి. ఏ టాబ్లెట్ వాడదు, ఏం వాడదు. చాలా ఈ వార్త తెలిసినాక మీరు ఎట్లా అసలు ఇక్కడికి వచ్చాక చూశాక గుండె అయిపోయిందండి. ఎందుకు అంటే ఒక్కరు కాదు ప్రేమ కదా. ప్రేమ అంత కేరింగ్ చూసుకునేది నా వైఫ్. పిల్లలు మా చెర్రి, నా తల్లి, చిట్టు తల్లి చెర్రీ అంటే చేతన్ సార్. చేతనారెడ్డి, ఇంకా ముద్దుగా చెర్రి అంటారు. కానీ జీవితంలో నాకు వదిలిపెట్టి వెళ్ళిపోయారు అందరు. నేను ఎవరు ఇష్టపడ్డానో వాళ్ళే లేరు. అంతేనండి, అది బాధగా నేను ఏం కనపడతలేదు నాకు. మరో పక్కన తన భర్త అయినటువంటి తల్లిదండ్రులు విజయశాంతి రెడ్డి యొక్క అత్తమామలు సైతం కూడా నా కోడలు దేవత, మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది, ప్రతి పండక్కి వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం, మా దగ్గరికి కూడా మేము వృద్ధులైనప్పుడు కూడా మా దగ్గరికి వాళ్ళు వచ్చేసి పిల్లలతో పాటు ఇక్కడికి వచ్చేసి మాతో పాటు సరదాగా ఉంటారు, మమ్మల్ని తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూసుకుంటారు అని చెప్పేసి వాళ్ళ స్టేట్మెంట్. మరో పక్కన విజయశాంతి రెడ్డి యొక్క తల్లి సైతం కూడా మేము ఫ్రెండ్స్లా ఉంటాం, మేము ఆడుతూ పాడుతూ జాలీగా ఉంటాం, ఎక్కడ కూడా ఎలాంటి మనస్పర్ధాలు లేకుండా మేమంతా కూడా కలివిడిగా ఉంటామని ఆమె స్టేట్మెంట్. మరి ఎందుకు చనిపోయినట్టు? ఎంతో ముద్దుగా ఉన్నటువంటి పిల్లలు ఇద్దరిని, హాస్టల్లో ఉంటున్నటువంటి ఇద్దరు పిల్లల్ని ఒకే ఒక్క కారణం చెప్పేసి బంధువులు చనిపోయిన్లు కాబట్టి ఈ పిల్లల్ని నేను తీసుకెళ్తున్నానంటూ ఆమె హాస్టల్ దగ్గరికి వెళ్ళి 30వ తారీఖున హాస్టల్ నుంచి తీసుకుని వచ్చి 30వ తారీఖు అర్ధరాత్రి పూట చెర్లపల్లి స్టేషన్కి వచ్చి ముగ్గురు ఒకరు చేతిలో చేసుకొని ధైర్యం తెచ్చుకొని మరి చెర్లపల్లి దగ్గర రైల్వే ట్రాక్ పైన నిలబడి మరి రైలుకు ఎదురెళ్ళి చనిపోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ముగ్గురు కూడా పిల్లలంటే ఇష్టమని చెప్తా ఉన్నారు, ఎలాంటి లోటు లేదు, అయినా కానీ బలవన్మరణం. సో ఇదంతా కూడా ఒంటరిగా ఆమె స్ట్రెస్గా ఏమైనా ఫీల్ అయిపోయిందా? భర్త దూరంగా ఉండడం, ముఖ్యంగా మనకు తెలుసు భర్త దూరంగా ఉంటాడంటేనే సో బంధువుల దగ్గర నుంచి కానీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి ఆటోమేటిక్గా వేధింపులు అనేది సహజంగానే ఉంటూనే ఉంటాయి. సో వాటిని అన్నింటినీ భరించలేక ఏమైనా చనిపోయిందా? మరి కేవలం 2-3 సంవత్సరాలుగానే కాదు, ఆయన దుబాయ్లో ఉంటుంది. తన భర్త అయినటువంటి సురేందర్ రెడ్డి చాలా ఏళ్ళుగా దుబాయ్లో ఉంటున్నాడు. 18-20 సంవత్సరాలు అవుతుంది పెళ్ళైపోయి. 6 నెలలకు 8 నెలలకు ఒకసారి ఆయన హైదరాబాద్కు వచ్చి పోతూ ఉంటాడట. దుబాయ్లో పని నిమిత్తం, ఆయన చేస్తున్నటువంటి ఉద్యోగ నిమిత్తం ఎక్కువ కాలం అక్కడనే ఉండేటోడు. ఒకవేళ కనుక అక్కడ ఉండడం ఇష్టం లేకుంటున్నట్టయితుంటే విజయశాంతి రెడ్డి ప్రతిసారి భర్తతో ఎప్పుడోసారి అనేది, గొడవ పెట్టుకునేది. సో తను ఇక్కడ పని చేస్తున్నాను, సంపాదన బాగానే ఉంది, నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను, పైసలకు ఎలాంటి లోటు లేదు, ఆస్తులు కూడా మనం సంపాదించుకున్నాం, నువ్వు దుబాయ్లో ఎందుకు అని చెప్పేసి ఇప్పటికీ ఆమె ప్రశ్నించేది. కానీ భర్త కూడా ఎక్కడ కూడా నేను దుబాయ్లో ఉండడం ఇష్టం లేదు అని ఒక్కరోజు కూడా నాతో చెప్పలేదు. కాబట్టి ఆమె ఒంటరితనంగా ఎందుకు ఫీల్ అవుతుంది? ఒకవేళ ఒంటరితనంగా ఫీల్ అయినట్టు అయితుంటే మరి మాకు చెప్పేది కదా, లేకపోతే చెప్పిన తర్వాత నేను రాను అంటే మా ఇద్దరి మధ్యలో ఏమైనా మనస్పర్ధాలు వచ్చేటి కదా. అయినా కానీ నాకు ఎక్కడ కూడా చెప్పకుండా ఈ రకంగా నాకు దూరం అయిపోతుంది, తనతో పాటు తన పిల్లల్ని కూడా దూరం చేస్తుందనేది నేను కలలో కూడా కలగలేదు అంటూ తాను ఏడుస్తున్నటువంటి తను రోదన నిజంగా ఆ దేవుడికి అర్థం కావాలి. భర్త చాలా ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. నేను ఎవరి కోసం బతకాలి, ఎందుకోసం బతకాలి, ఇన్ని రోజులుగా నా కుటుంబమే సర్వస్వంగా బతికినటువంటి నేను ఇలా ఆ ముగ్గురు లేనటువంటి లోటును ఏ విధంగా పూడ్చుకోగలను, ఏ విధంగా నేను జీవించగలను, ఎందుకు నా బ్రతుకు దేవుడా అంటూ ఆయనే ఏడుస్తున్నటువంటి తీరు చుట్టుపక్కల వాళ్ళని కన్నీళ్లు తెప్పిస్తున్నటువంటి సీన్లే కనపడుతున్నాయి. సో అసలు ఏం జరిగింది?
ఆమె చనిపోవడానికి బలమైనటువంటి కారణం ఏమై ఉంటుంది? ఇంకా ఎన్ని రోజులు ఇంకా ఈ పోలీసులు ఈ యొక్క చావు పైన ఎలాంటి రిపోర్ట్ ఇస్తారు? ఆమెను ఇంకా ఎవరైనా, దీంట్లో కూడా రకరకాలైనటువంటి వార్తలు వస్తున్నాయి. కొంతమంది అంటూ ఉన్నారు ఆమెను ఎవరైనా చంపేసి రైల్వే ట్రాక్ పైన పడేసి ఉంటారు కావచ్చేమని. నాకు తెలిసి ఆమె బయలుదేరినటువంటి ఆ టైం కానీ, అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని హాస్టల్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చినటువంటి తీరు కానీ, ఆమె చెర్లపల్లి రైల్వే స్టేషన్లో కొడుకుతోటి కూతురుతోటి ఇంకా మరొక క్షణాల్లో చనిపోతూ ఉన్నాం అని చెప్పేసి ఆమె మొహంలో కనపడుతూ ఉన్నటువంటి ఆ బాధ చూసినట్టయితుంటే ఆమె ఏదో మైండ్లో పెద్దగానే ఫిక్స్ అయిపోయింది, బ్లైండ్గా ఫిక్స్ అయిపోయింది, ఖచ్చితంగా చనిపోవాల్సిందే అంటూ. ఆమెను ఎవరు కూడా చంపేసేటువంటి అవకాశమే లేదు. కానీ ఆమె చావడానికి ప్రధానమైనటువంటి కారణం, ఓకే ఆమె మానసికంగా కొంత ఇబ్బంది పడ్డట్టుంటే ఒకటి చనిపోవాలి. కానీ పిల్లల్ని సైతం, ఎదిగినటువంటి పిల్లల్ని 17-18 సంవత్సరాలు ఉన్నటువంటి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఇద్దరు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ ఇద్దరిని కూడా తనతో పాటు తీసుకువెళ్ళి రైల్వే ట్రాక్ పైన ఆ విధంగా విగత జీవులుగా పడడానికి ఎందుకు కారణమై ఉంటుంది? సో దీంట్లో నిజాలు తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దీంట్లో అక్కడ ఉన్నటువంటి పైలట్ సైతం, రైల్వే పైలట్ ఎవరైతే ఉంటారో ఆయన కూడా చెప్తున్నటువంటి తీరు అందరూ కూడా బాధ కలిగిస్తూ ఉన్నది. ముగ్గురు ఒకే ట్రాక్ పైన 80 కిలోమీటర్ల వేగంతో వస్తున్నటువంటి ట్రైన్కు అడ్డుగా నిలబడ్డటువంటి ఆ ముగ్గురిని చూసినటువంటి పైలట్ సైతం జరగండి అని చెప్పేసి ఎంత అరిసినప్పటికీ జరగకుండా మరి ఆ ట్రైన్ కిందనే నలిగి చనిపోయిన్లు. చాలా ప్రయత్నం చేశాము, కానీ ట్రైన్ ఏమో రన్నింగ్లో ఉంది, వాళ్ళేమో ఎదురుగా ముగ్గురు కూడా ఉన్నారు. సో ఏం చేయలేనటువంటి స్థితి. దాని తర్వాత మేము రైల్వే పోలీసులకి సమాచారం అందించడం జరిగింది. సో రైల్వే పోలీసులు వచ్చేసి ఆ ముగ్గురు శవాలని గుర్తుపట్టి కుటుంబ సభ్యులకి మరి వాళ్ళని అక్కడికి పిలిపించేసి వాళ్ళ యొక్క శవాలను సైతం కూడా పోస్టుమార్టం నిమిత్తం వాళ్ళని గాంధీ ఆసుపత్రికి తరలించడం. తర్వాత సురేందర్ రెడ్డి, దుబాయ్లో ఉన్నటువంటి సురేందర్ రెడ్డి సైతం ఆయన హైదరాబాద్కు రావడం. సో ఆ మృతి పట్ల ఎవరిపైన అనుమానం అయితే తనైతే వ్యక్తపరచట్లేదు. ఇప్పటికి సైతం ఆ మృతి పైన నాకు ఎలాంటి అనుమానాలు లేవు. ఒకవేళ కనుక తనని ఎవరైనా వేధించినట్టయితుంటే, ఎవరైనా ఇబ్బంది పెట్టినట్టయితుంటే ఓసారి కాకపోయినా ఓసారైనా మాకు చెప్పేది కదా. కానీ ఎలాంటి నాకు వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటూ ఎప్పుడు కూడా చెప్పలేదంటూ తాను కూడా ఎవరిపైన కూడా కంప్లైంట్ చేయలేదు. కానీ ఏం జరిగింది, ముగ్గురు ఎందుకు చనిపోయినట్టు అన్నటువంటి దానిపైనే ప్రధానంగా తెలిసేటువంటి అంశం కేవలం ఆమె యొక్క సెల్ ఫోన్, అంతేకాకుండా ఆమె వాడినటువంటి ల్యాప్టాపే ఇప్పుడు ఆమె చావుకు ఏ విధమైనటువంటి కారణం అనేది తెలిసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. 5 రోజులు అవుతుంది. 5 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంకా ఈ విషయంలో ఒక్కడు కూడా ముంగడపడలేదు. రకరకాలైనటువంటి కథనాలు వస్తూ ఉన్నాయి, రకరకాలైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఆమె చావుకి కారణం సో వాళ్ళ అమ్మే కావచ్చు. ఇంతవరకు మీడియా ముందుకి తన అన్న అయినటువంటి చిరంజీవి అనేటువంటి వ్యక్తి ముందడికి రాలేదు, మీడియా ముందుకు రాలేదు, ఎక్కడ కూడా కనపడట్లేదు. ఇంకా ఆయన యొక్క వేధింపులు ఏమైనా ఉన్నాయా అన్నటువంటి కోణంలో కూడా కొంత చర్చ నడుస్తుంది. లేకపోయినట్టయితే ఆమె పనిచేస్తున్నటువంటి సంస్థలో తోటి ఉద్యోగులు ఎవరైనా ఆమెను ఇబ్బంది పెట్టిల్లా, ఆమెను మానసికంగా ఇంకా ఏమైనా ఇబ్బంది పెట్టేటువంటి మాటలు ఏమైనా అని ఉండొచ్చా అన్నటువంటి కోణంలో కూడా ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా చాలామంది ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళు భర్త పని నిమిత్తమో ఫ్యామిలీ యొక్క పరిస్థితి నిమిత్తమో ఏదో చోట పని చేయొచ్చు. కానీ ఇదంతా కూడా చేసేదంతా ఫ్యామిలీ కోసం అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే ఉపాధి లేక ఏదో రకంగా సంపాదించినట్టయితుంటే పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లల పెళ్ళిళ్ళ కోసం, తన ఫ్యామిలీ కోసం అవసరం నిమిత్తం డబ్బులు ఖచ్చితంగా అవసరమే కాబట్టి సంపాదించడం కోసం కొంత దూరం ఉండొచ్చేమో. కానీ భర్త దూరంగా ఉంటున్నాడు, లేకపోయినట్టయితే భార్య దూరంగా ఉంటుంది. అటు మానసికంగా ఇబ్బంది పడి ఇటువంటి సూసైడ్లు ఇటువంటి వాటిని దయచేసి చేసుకోకండి. ఈరోజు ఒంటరిగా ఉన్నటువంటి సురేందర్ రెడ్డి ఆయన బతికున్నటువంటి ఇప్పుడు ఒక శవమే. 20 సంవత్సరాలుగా పెళ్లి చేసుకొని భార్య లోకం అనుకున్నాడు, పిల్లలే తన ప్రపంచం అనుకున్నటువంటి సురేందర్ రెడ్డికి ఇలా భూమి పైన కేవలం తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారు, కుటుంబం అంతా కూడా వదిలేసి వెళ్ళిపోయింది. ఆ దుఃఖాన్ని ఎవరు కూడా ఆపలేరేమో. సో నిజంగా భర్త ప్రమేయం ఇంకా ఏమైనా ఉందా దీంట్లో అన్నటువంటి కోణంలో కూడా
చర్చ నడుస్తుంది, విచారణ కూడా కొనసాగుతుంది. ఆయన స్టేట్మెంట్ కూడా పోలీసులు తీసుకున్నారు. ఏం జరుగుతుంది, ఆ భర్త యొక్క ఫోన్లో ఏముంది, లాస్ట్ సారి ఆమెతో ఎప్పుడు మాట్లాడిండు అనేది, అది కూడా ఆ ఫోన్లో ఉన్నటువంటి డాటాని సైతం కూడా పోలీసులు కలెక్ట్ చేసుకుంటా ఉన్నారు. ఎగ్జాక్ట్లీగా 31వ తారీఖున భర్త సురేందర్ రెడ్డి యొక్క పుట్టినరోజు నాడే కుటుంబం అంతా లేకుండా వెళ్ళిపోయింది. ఎంత బాధాకరమైనటువంటి సంఘటన. 28వ తారీఖున పెళ్లి రోజు, 31వ తారీఖున ఈయన యొక్క బర్త్డే, 30వ తారీఖు సాయంత్రం చెర్లపల్లి రైల్వే స్టేషన్కి, 31వ తారీఖు ఉదయం 12:30 టైంలో విగత జీవులుగా 3 డెడ్ బాడీలు. చూడండి విధి ఎంత విచిత్రమైనదో. సో డేట్లను సైతం కూడా ఈ విధంగా కలిసి వచ్చేటువంటి డేట్లు కూడా ఈ చావుకి ఎట్లా కలిసి వచ్చినాయో చాలా దారుణమైనటువంటి సంఘటన. ఈ యొక్క సంబంధించినటువంటి ఘటనలో ఇంకా సాక్ష్యాలను సేకరించేటువంటి పనులలో నిమగ్నమైపోయిన సిసిఎస్ పోలీసులు కానీ రైల్వే పోలీసులు కానీ, ఆమె ఏ టైంకు ఎంటర్ అయిపోయింది, గేట్లోకి ఎప్పుడు ఎంటర్ అయిపోయింది, దాని తర్వాత ట్రాక్ పైన ఎంత నడిచి వెళ్ళిపోయింది, ఆమె వెనుక ఎవరు ఉన్నారు, సో ఆమె కారులో బయలుదేరేటప్పుడు ఇంకెవరైనా ఉన్నారా, సో హాస్టల్కి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, మరి 18-17 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు ఎందుకు అమ్మ చెయ్యి అంత గట్టిగా పట్టుకొని వాళ్ళు ఎందుకు వదలకుండా, వాళ్ళకు తెలుసు, వాళ్ళకు నాలెడ్జ్ లేదని కాదు, ఇద్దరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. సో అమ్మ ఒకవేళ కనుక ప్రేరేపించవచ్చేమో చనిపోదామని, కానీ పిల్లలు ప్రతిఘటించేటువంటి అవకాశం ఉంటుంది కదా, వాళ్ళకు కూడా మైండ్ మేచ్యూర్ అయింది, అమ్మను కూడా సంధాయించేటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళంతా కూడా, వాళ్ళ ఏజ్ కూడా 17-18 సంవత్సరాలు ఉన్నారు. అయినప్పటికీ ఆ ఇద్దరు పిల్లలు సైతం కూడా అమ్మ చెప్పిన దానికే ఎందుకు ఓకే అన్నారు. సో దీనిపైనే ప్రధానంగా పోలీసులు నిఘా పెంచిళ్ళు. చూద్దాం ఏం జరిగింది దీంట్లో, అసలు ఈ చావులకి కారణం ఎవరు, వేధింపుల, ఆమె మానసిక స్థితి బాగలేదా, లేకపోయినట్టయితే ఆమెను ఇంకా ఎవరైనా ఏమైనా అనరాని మాటలు అన్నారా, కుటుంబ సభ్యులే వేధించారా, తోటి ఉద్యోగులే హింసించారా, భర్త దూరం అవ్వడమే ఒంటరితనంగా ఫీల్ అయినటువంటి విజయశాంతి రెడ్డి ఈ యొక్క చావుకి మరి భర్త లేనటువంటి లోటే కారణం అనేది మనం 1-2 డేస్లో చూడబోతాం. కానీ ఇప్పటివరకు అయితే మాత్రం ఎక్కడ కూడా వీళ్ళు ప్రధానమైనటువంటి కారణం ఈ చావులకు అనేది అఫీషియల్గా ఇప్పటివరకు పోలీసులు ఏ స్టేట్మెంట్ లేదు. ఈ యొక్క ఆధారాలను సమకూర్చేటువంటి పనిలో మాత్రమే పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.